హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంక ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే మీరసలిప్పుడు ఏ వ్యక్తిలా మారుతున్నారు? అంటే ఒక పాజిటివ్ పర్సన్ లానా? ఒక నెగెటివ్ పర్సన్ లానా? అంటే ఒకటండి మనిషిలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తుంటాయి. చాలా మందికేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేసిన తర్వాత కొంత వాళ్ళు ఆ డిస్టర్బెన్సెస్ అనేవి ఎప్పుడు మెయిన్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యనివి ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు అది వాళ్ళకి స్టార్టింగ్‌లో కొత్తగా ఉంటుందండి. సో, దానివల్ల ఏంటంటే మనుషులు అంటే కొంత స్టబ్బర్న్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంతమంది పాజిటివ్‌గా చేంజ్ అవుతారు. కొంతమంది నెగెటివ్‌గా చేంజ్ అవుతారు. కొంతమంది స్ట్రాంగ్ అవుతారు. కొంతమంది ఏంటంటే ఇంకా ఇంకా వీక్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. సో, అసలు మీరిప్పుడు ఏ రకంగా మారుతున్నారు? మీలో వస్తున్న ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఎలా మారుతాయి? ఎందుకంటే మీరెప్పుడైతే మారుతారో ఆటోమేటిక్‌గా మీరు మారిన దాని ప్రకారమే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయడం జరుగుతుందండి. సో, అసలు అందుకే నేనేంటంటే మీరసలు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు అనేది ఈరోజు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. కొంతమందికి ఇదేంటంటే కామన్ రీడింగ్‌లా అనిపించొచ్చు. నేను చేస్తున్న రీడింగ్స్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే నా ఇంట్యూషన్ చెప్తుందండి. మీలోని వస్తున్న మార్పుల వల్ల మీరు అసలు ఎలా మారుతున్నారు అనేది మీకు తెలియాల్సిన అవసరం ఉంది అని. సో, నేను అందుకే ఇలాంటి రీడింగ్ ఒకటి పిక్ చేసుకున్నాను ఈరోజైతే మాత్రం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు అసలు ఏ వ్యక్తిలా మారుతున్నారు? అంటే ఒక పాజిటివ్ పర్సనా? నెగెటివ్ పర్సనా? అసలు మీలో వస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలాంటివి? సో, దానివల్ల సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేదైతే చూద్దాం ఇప్పుడు. యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు చాలా చాలా చేంజ్ అవుతున్నారండి. మరి చేంజెస్ అనేవి ఎప్పటినుంచి మీలో స్టార్ట్ అయ్యాయో నాకైతే తెలీదు కానీ, బట్ డెఫినిట్‌గా మీలో వస్తున్న చేంజెస్ మాత్రం చాలా డిఫరెంట్‌గా నాకనిపిస్తున్నాయి. స్టార్టింగ్‌లో మీరేంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీ లైఫ్ ఇలానే ముందుకు వెళ్ళాలి, లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ విధంగానే మీకు వర్కౌట్ అవ్వాలి అని. ఒకటండి కొంతమందికి సిట్యుయేషన్స్ అంటే అర్థం అవ్వట్లేదు నేను చెప్పింది. అంటే ఒకటండి మీ లైఫ్‌లో మీరు ఎలాంటిదైనా ఫేస్ చేయొచ్చు. ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. లేకపోతే ఒక కెరియర్ ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. లేకపోతే ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. సో, ఇలా మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తుంటారు కదండీ! సో, ఆ ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొనే నేనైతే రీడింగ్ చెప్తున్నాను. అది ఏంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి నేను ఒక సిట్యుయేషన్ అని అంటున్నాను. కామన్ వర్డ్ అది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బాగా పెట్టుకున్నట్టున్నారండి. అంటే ఇది ఇలానే అవ్వాలి, ఇలా ఉంటేనే బావుంటుంది, లేకపోతే ఇలానే చెయ్యాలి. మొత్తానికి మీరేంటంటే ఒక పర్టిక్యులర్ వేలో ఇది వర్కౌట్ అవ్వాలి అని అనుకోవడం అయితే నిజమండి. క్లియర్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, మీరు ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో కొంత మీరు అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదండి. ఏ మనిషి అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో డెఫినిట్‌గా అది డిసప్పాయింట్‌మెంట్‌కి లీడ్ చేస్తది. అవునన్నా, కాదన్నా. సో, అలానే ఇది మీరు అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదని కూడా చెప్పొచ్చు. సో, ఇంక మీరేంటంటే అప్పటినుంచి దీని మీద ఫోకస్ అనేది పెంచారండి.
ఇది ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ఏం చేస్తే బావుంటుందని. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఛాలెంజ్ చేసిందండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎందుకు రీచ్ అవ్వలేదు అనే ఒక క్వెషన్ మీలో రైజ్ చేసింది. సో, దాని నుంచి మీరేంటంటే మరికొంచెం ఫోకస్ చేయడం, మరికొంచెం దాని మీద కాన్సంట్రేషన్ పెంచడం అయితే చేశారు. ఎలా చేస్తే బావుంటుంది, ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటేనండి మిమ్మల్ని మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవట్లేదండి. యాక్చువల్‌గా మీరు వెళ్తుంది సరైన దారే. మీ వైపు నుంచి మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అది 100% కరెక్ట్ అండి. యాక్చువల్‌గా మీరు చాలా చేంజ్ అవుతున్నారు. ఒకప్పుడు మేబీ కొంత మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే కొంత క్రేజీగా ఉండడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. బట్ ఎప్పుడైతే ఈ డిసప్పాయింట్‌మెంట్ అనేది మీ లైఫ్‌లో స్టార్ట్ అయిందో మీరేంటంటే చాలా చేంజ్ అయ్యారండి. చాలా ఫోకస్డ్‌గా ఉండడం, లేకపోతే చాలా అలర్ట్‌గా ఉండడం, సిట్యుయేషన్స్‌ని ఎలా వర్కౌట్ చేయాలి అని చూడడం, ఈ రకంగా మారిపోయినట్టున్నారు. సో, అదైతే జరిగింది కానీ, ఇంకా మీరు కొంత తెలుసుకోవాల్సిందేంటంటే ఫ్యాక్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. మీరేంటంటే క్లియర్‌గా ఇక్కడ కొన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ, ఇంకా డీప్‌గా ఫ్యాక్ట్స్‌ని తెలుసుకోలేకపోవడం, లేకపోతే సిట్యుయేషన్‌ని ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు, ఇంకా మీకెలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, లేకపోతే ఆహ్, మీరు దీనికోసమని ఎంత దూరం వెళ్ళొచ్చు, ఇవి కొంత మీకు ఇంకా క్లారిటీ అయితే లేనట్టుంది. సో, క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, వాటి మీద ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే బావుంటుంది. ఎందుకంటే, మీరు ఆల్రెడీ కాన్సంట్రేట్ చేశారండి. సో, మీరు సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్‌పాండ్ అవ్వట్లేదు మీరు. అలా అని చెప్పి మీరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయట్లేదని కూడా ఏం లేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడో మీలో తెలియని ఆ అవేకెనింగ్ అనేది జరిగింది. మీరేంటంటే మీ సైకిక్ ఎబిలిటీస్‌ని పెంచుకున్నట్టున్నారండి. లేకపోతే సడెన్‌గా ఎందుకో కానీ మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి పెరిగాయని కూడా చెప్పొచ్చు. అవి కొంతమందికేంటంటే చిన్నప్పటి నుంచే స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంటే సిక్స్త్ సెన్స్ అనేది బాగా వర్క్ చేస్తుందని అంటుంటారు. సో, ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మీకు కొంచెం ఇంకా తెలుస్తున్నాయండి. ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే ఏం జరగొచ్చు అనేవేంటంటే మీరు కొంత ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు. సో, దానివల్ల కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు సేఫ్ జోన్‌లో పెట్టుకోవడం, మీరేంటంటే చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారండి. మీలో వస్తున్న ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఏంటంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌ని బెటర్ చేయడానికే వస్తున్నాయి. మీరేంటంటే ఎలా అనుకుంటున్నారో నాకైతే తెలీదు. మీకనిపించొచ్చు అక్కడే స్టక్ అయిపోయారేమో, లేకపోతే ఇంక మీ లైఫ్‌లో మీరు చేయడానికి ఏం లేదేమో, మీరేంటంటే నార్మల్‌గానే ఉన్నారేమో అని అనుకుంటున్నారు కానీ, యాక్చువల్‌గా మీరు ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌లా అయితే చేంజ్ అవుతున్నారండి. హానెస్ట్‌గా చెప్పాలంటే. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, మీ కార్డ్స్ చూస్తుంటే ఎప్పుడైతే మీ సైకిక్ ఎబిలిటీస్ పెరుగుతున్నాయో, మీ ఇంట్యూషన్ అనేది కరెక్ట్‌గా వర్క్ చేస్తుందో, మిమ్మల్ని మీరు మరికొంచెం పుష్ చేసుకొని, మరికొంచెం అంటే ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకొని, మరికొంచెం ఫోకస్డ్‌గా కానీ ఉంటే మాత్రం, ఈ సిట్యుయేషన్ అనేది అసలు మీకు ప్రాబ్లమే కాదండి. ఈ సిట్యుయేషన్ అనే కాదు, మీ లైఫ్‌లోనే మీరు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, ఇది చాలా తక్కువ టైంలో క్లియర్ అవుతదని చెప్పొచ్చు. మీరు అనుకున్న దానికంటే కూడా తొందరగా వీటి నుంచి అయితే బయటకొస్తారండి. అలా నాకనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డొచ్చింది అంటే మీరు హీల్ కూడా అవుతున్నారు. యాక్చువల్‌గా ఇలా మీరు హీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీ ఫ్యామిలీ లైన్ మొత్తం హీల్ అవుతుందండి. అంటే మీరు అనుకోవచ్చు దానికి దీనికి సంబంధం ఏంటని. ఒక వ్యక్తి ఎప్పుడైతే హీల్ అవుతారో, వాళ్ళు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయరు కదా! ఇప్పుడు మీరు స్టెబుల్‌గా లేకుండా మీరు సఫర్ అవుతుంటే మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ సఫర్ అవ్వడం, లేకపోతే మీ చిల్డ్రన్ సఫర్ అవ్వడం, లేకపోతే మీకు బాగా క్లోజ్ ఎవరైతే వాళ్ళు సఫర్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయండి. సో, వాళ్ళెవరు కూడా సఫర్ అవ్వకుండా మీరేంటంటే వాళ్ళని సేఫ్ జోన్‌లో పెడుతున్నారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే మీరు హీల్ అవ్వడం అనేది మాత్రం మీ ఫ్యామిలీ లైనే హీల్ అయినట్టుగా చేయడం లాంటిదే. సో, మీరేంటంటే ఇంకొంచెం హీల్ అవ్వడం కోసం ట్రై చేయండి. మీ వరకు మీరేంటంటే ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలానే ఉండండి. ఇంకా బెస్ట్ వెర్షన్‌లో మీరు చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. ఫస్ట్ టైమ్ నేనేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వ్యక్తి వాళ్ళకి జరిగింది బ్యాడ్ అయినా సరే స్టిల్ దాని నుంచి రైజ్ అవుతున్నారు అంటే అది నిజంగానే చాలా గ్రేట్ థింగ్ అండి. మీలో నాకది కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా సరే నాకు అర్థమవుతుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు పాస్ట్‌ని కొంతకాలం హోల్డ్ చేశారండి. మీరేంటంటే చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. మీరు అంటే అంత ఈజీగా మూవ్ ఆన్ అయినట్టు నాకు అనిపించట్లేదు. అంటే ఆహ్, లైక్ ఆ సఫరింగ్ అనేది నేను అర్థం చేసుకోగలను. ఒకటండి ఏ వ్యక్తి అయినా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయినప్పుడు దాన్ని విడిచిపెట్టడం అనేది అంత ఈజీ కాదండి.
ఎలా అయినా హోల్డ్ చేయాలనిపిస్తది. ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకోవాలనిపిస్తది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎవరితో అయినా ఫైట్ చేయాలి, లేకపోతే ఆ పెయిన్ ఎలా అయినా సరే తీసుకోవాలి అని అనుకోవడం సహజమే. మీకు కూడా అవన్నీ జరిగాయండి. మీరేంటంటే ఈరోజు ఏ వ్యక్తిలో అయితే మారుతున్నారో ఇది మీకు అంత ఈజీగా జరిగిందైతే కాదు. మీ లైఫ్‌లో మీరు చాలా చేసిన తర్వాత ఈ ఫేజ్‌కి వచ్చినట్టున్నారు. ఎందుకో మీకు తెలియట్లేదు కానీ ఇప్పుడు మీ మనసులోని ఒక సంతోషం అయితే ఉందండి. ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో ఈ వ్యక్తిని చూసినప్పుడు మీకెక్కడో తెలియని ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఈవెన్ మీరేంటంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు కొంచెం వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం కానీ, లేకపోతే కూల్‌గా మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరైనా సరే పెయిన్‌లో ఉంటే వాళ్ళకి కొంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, అలాంటివి కూడా చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. మీ కార్డ్స్ చూస్తుంటే దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ అలా అయిపోయినంత మాత్రాన, ప్రెజెంట్ ఇలా ఉన్నంత మాత్రాన ఫ్యూచర్ అనేది బెటర్ అవ్వదా? డెఫినెట్‌గా బెటర్ అవుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది అని మీరు బిలీవ్ చేస్తున్నారు కాబట్టే మీలో ఏంటంటే వస్తున్న ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి హై వైబ్రేషన్స్‌ని ఇండికేట్ చేస్తున్నాయండి. నాకు తెలిసి యూనివర్స్ మీ లైఫ్‌లోకి బ్యూటిఫుల్ థింగ్స్‌ని తొందరలోనే పంపిస్తుంది. అంటే మీరు ఊహించిన దానికంటే కూడా మీ లైఫ్ జర్నీ అనేది చాలా బావుంటుందండి. దానికి రీజన్ ఏంటంటే మీలో వస్తున్న ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి పాజిటివిటీని ఇండికేట్ చేస్తున్నాయి. మిరాకిల్స్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఒరిజినల్‌గా ఏదైతే అది బయటకొస్తుందండి. మీ ట్రూ సెల్ఫ్ అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు చూసారో లేదో మేబీ పాస్ట్‌లో ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకొని ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీలో నుంచి వస్తున్న ఈ ట్రూ సెల్ఫ్ ఎలాంటిదంటే కొంత మెచ్యూర్డ్‌గా ఉండి కొంత సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలిగే లీడర్‌షిప్ ఎబిలిటీస్ ఉన్నది వస్తుంది. సో, ఖచ్చితంగా ఇప్పుడు మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే ఎవరైనా వ్యక్తులు భయపడాలి కానీ మీరైతే ఎవరికీ భయపడే పరిస్థితి ఉండదండి. ఈవెన్ థింగ్స్‌ని కూడా మీ కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకోవాలో మీకు అర్థమవుతుందండి. వ్యక్తులు మీతో కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు ఎలా కోఆపరేట్ చేయాలో కూడా మీరేంటంటే డీల్ చేయగలుగుతారు. అంతలాగా మీలో మార్పులైతే వస్తాయండి. ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, మీకున్న యూనిక్‌నెస్ కానీ తొందరలోనే మీరు ఇంకా ఫుల్‌గా చూసుకోవడం అయితే జరుగుతుంది. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇప్పటికే మీ లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారండి. మీరేంటంటే ఈ వ్యక్తిలా మారడం కోసం అని చెప్పి ఎంత సఫర్ అయ్యారో కూడా నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ మీలో ఈ మార్పులనేవి ఇంకా రావట్లేదు, నేను చెప్పింది మీకు ఇంకా రెజోనేట్ అవ్వట్లేదు అంటే అట్‌లీస్ట్ కొంత టైం తీసుకోండి. మేబీ ఇది మీకు కనిపించొచ్చు. ఎందుకంటే మనం మారుతాం. కానీ అది తెలీదండి. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మళ్ళీ మన లైఫ్‌లో వచ్చినప్పుడు, లేకపోతే కొంత దూరం మనం ట్రావెల్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుందండి. మనం ఆ వ్యక్తి కాదు. మనం సేమ్ వేలో రియాక్ట్ అవ్వట్లేదు. లేకపోతే ఆ ఎమోషన్స్ అనేవి మనల్ని ఏ రకంగా కూడా ఇప్పుడు ఎఫెక్ట్ చేయట్లేదు అనే క్లారిటీ వస్తుంది. సో, మీరేంటంటే ఇలానే ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మీ లైఫ్‌లో పాజిటివిటీ పెంచుకోండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు 100% కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. మీ కార్డ్స్ ప్రకారం నాకు పెద్దగా ఛాలెంజెస్ ఏమి కనిపించట్లేదు. పోనీ ఏదో చెప్దాము, లేకపోతే సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి. సో, జాగ్రత్త పడమని చెప్దాము అనుకున్నా సరే ఎక్కడా ఏం లేదండి. లైక్ ఏంటంటే మీరైతే మాత్రం 100% క్లీన్‌గా ఉన్నారు. అండ్ క్లీన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. మేబీ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అలా ఉండొచ్చు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఇదేంటంటేనండి, మీకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ లాంటిది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని చూస్తుంది. ఈ వెర్షన్‌లో ఉన్న మీరు ఏంటంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చండి. ఈ పాజిటివ్ ఎనర్జీనైతే క్లెయిమ్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరిప్పుడు ఏ వ్యక్తిలా మారుతున్నారు. సో, మీలో వస్తున్న మార్పుల వల్ల మీ సిట్యుయేషన్స్ ఎలా మారొచ్చు? లేకపోతే అసలు మీరు ఫస్ట్ పాజిటివ్‌గా చేంజ్ అవుతున్నారా? నెగెటివ్‌గా చేంజ్ అవుతున్నారా? ఇంకా అసలు ఎలాంటి చేంజెస్ రావాలి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటేనండి పాస్ట్‌లో ఒక పర్టిక్యులర్ సెల్ఫ్‌లో ఉన్నారండి. అంటే ప్రతి మనిషికి ఏంటంటే ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. లేకపోతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సఫర్ అవ్వడం వల్ల అంటే ఒక వ్యక్తిలా ఉంటారు. సో, మీరేంటంటే పాస్ట్‌లో
ఒక వెర్షన్‌లో ఉన్నారు. అది నాకు తెలిసినంత వరకు కొంత లో వైబ్రేషన్స్‌లా అనిపిస్తున్నాయి. అంటే ఒక నెగెటివ్ పర్సన్ లాగా, ఓవర్ థింక్ చేసిన పర్సన్ లాగా, లేకపోతే థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేసిన పర్సన్ లాగా, లేకపోతే కొంత ఎప్పుడూ కూడా డిప్రెషన్‌లో ఉంటూ, లోన్‌లీగా ఫీల్ అవుతూ, ఎగ్జాస్ట్ అయిపోయి, అసలు ఇలాంటి లైఫ్ ఎందుకొచ్చింది? లేకపోతే అసలు ఇలాంటి లైఫ్ అవసరమా? అన్న ఫీలింగ్ వచ్చిన వ్యక్తులైతే మీరు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఈవెన్ మీరేంటంటే చేంజ్ అవ్వాలని కూడా అనుకోలేదండి. ఎప్పుడూ అసలు అలాంటి ఆలోచన కూడా చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. చేంజెస్ అయితే అవసరం అని తెలుసు కానీ, చేంజ్ అవ్వడానికి ఎందుకో ఆ స్టెప్ తీసుకోలేకపోయారండి. ఆ పెయిన్‌నే చూస్ చేసుకున్నారు. ప్రతిసారి కూడా ఎందుకో తెలీదు కానీ, మీరు సఫర్ అవుతున్నారు అని తెలిసినా సరే, ఆ పెయిన్‌నే చూస్ చేసుకోవడం జరిగింది. సో, మీరెందుకలా అనుకున్నారు అంటే, అటాచ్‌మెంట్ అండి. ఒకవేళ చేంజ్ అయితే లైఫ్ ఎలా ఉంటుందో. మేబీ అది బెటర్‌గా ఉండదేమో. మరికొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటుందేమో. మరికొంచెం హారిబుల్ థింగ్స్ ఫేస్ చేయాలేమో. సో, ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్. దానివల్ల మీరేంటంటే మారాలి అని ఎప్పుడూ అనుకోలేదు. మీరేంటంటే ఈ పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకుంటే రేపైనా బెటర్ అవుతుంది. మనం ఇలా ఉండకపోతేనే కష్టం. ఒకవేళ మారిపోతే సిట్యుయేషన్స్ ఎలా మారిపోతాయో, లైఫ్ ఎలా మారిపోతుందో, ఇలాంటి ఫీలింగ్ మీకు చాలా ఎక్కువగా ఉండేదండి. బట్ ఏంటంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలో కూడా ఏంటంటే ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అది మీకు తెలిసి స్టార్ట్ అయ్యాయో, తెలియక స్టార్ట్ అయ్యాయో తెలీదు. బట్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మీ లైఫ్‌లో మీకు నచ్చని సిట్యుయేషన్స్ జరుగుతున్నప్పుడు అది మీరు ఇగ్నోర్ చేయకుండా, దాన్ని మీరు ఎండ్యూర్ చేసుకోకుండా మీలో మార్పు రావాలి అని చెప్పి మీకు తెలియకుండానే ఈ మార్పులు మొదలయ్యాయండి. యాక్చువల్‌గా మీకు తెలుసో లేదో కానీ మీ పాస్ట్ సెల్ఫ్‌కి, ఇప్పుడు ప్రెజెంట్ సెల్ఫ్‌కి కంపేర్ చేసుకుంటే మీరు చాలా చేంజ్ అయ్యారు. యాక్చువల్‌గా ఆ చేంజెస్ అనేవి మీకిష్టం లేని చేంజెస్ ఆర్ మీరు అనుకోని చేంజెస్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారనుకోండి. ఒక వ్యక్తి మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా స్టార్టింగ్ అది మీకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించేదండి. అసలు ఆ వ్యక్తి లేకుండా ఉండగలరా లేదా? అసలు మీ లైఫ్ ఎలా వెళ్తుంది అనే ఫీలింగ్ మీకు అంటే వచ్చేది. అంత అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. సో, ఆ వ్యక్తి గురించి వెయిట్ చేయడం, ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయడం, లేకపోతే ఆ వ్యక్తి కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేయడం ఇలాంటివి చేశారండి. బట్ ఇప్పుడేంటంటే స్లోగా ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోవడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మీతో లేరు అనే ఫ్యాక్ట్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఏంటంటే మీ లైఫ్‌లోని మీకు కాంప్లికేటెడ్‌గా అనిపించిన సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. మీలో వచ్చిన మార్పులు అలాంటివి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రిలేషన్‌షిప్‌ని తీసుకొని. బట్ ఇక్కడ ఇది రిలేషన్‌షిప్ అనే కాదండి. కెరియర్ అవ్వచ్చు, ఇంకేదైనా కూడా అవ్వచ్చు. సో, మొత్తానికి ఇలా ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ వేలో చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో, మీరేంటంటే ఎంత స్పెషల్ పర్సనో రియలైజ్ అవ్వడం తెలిసిందండి. ఎందుకంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోవడం అనేది ఇంతవరకు మీకేమనిపించిందంటే, మీరు వర్తీ కాదేమో, మీరేదో తప్పు చేశారేమో, లేకపోతే మీరు మేబీ ఈ రిలేషన్‌షిప్‌ని డిజర్వ్ చేయడం కోసం ఇంకేదైనా చేసుంటే బాగుండేదేమో, ఇలా మీకేంటంటే అనిపించడం ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడైతే ఎలా అంటే, మీ వాల్యూ ఏంటి? మీ వర్త్ ఏంటి? యూనివర్స్ మీరు డిజర్వ్ చేసింది మీకు ఇస్తుంది అనే క్లారిటీలోకి వచ్చినట్టు నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ క్లారిటీ రాకపోయినా ఎంతో కొంత మీకు అర్థమవుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు బెస్ట్ థింగ్సే ఇస్తది. మీరు డిజర్వ్ చేసిందే మీకిస్తది. కొంత లేట్ అయినా సరే యూనివర్స్ ఏంటంటే మీ మీద ఫోకస్ చేసే ఉంచింది. సో, ఈరోజు, రేపు అనేది మ్యాటర్ కాదు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్ అయితే బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనే ఒక రియలైజేషన్ మీకు రావడం స్టార్ట్ అయిందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్‌గా ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ నుంచి మెచ్యూర్డ్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఏది రైట్, ఏది రాంగ్ అసలు మీకు జరిగిన దాంట్లో ఎంతవరకు మీరు రాంగ్ చేశారు, లేకపోతే మీరు ఎంతవరకు రైట్ చేశారు, అసలు మీకెందుకు అలా జరిగింది, ఇది అన్‌ఫెయిరా, ఫెయిరా ఇలా ప్రతిదీ మీరు తెలుసుకోవడం అండ్ మీరేంటంటే ఆ పెయిన్‌ని యాక్సెప్ట్ చేయడం, లేకపోతే మీకు నిజంగానే అన్‌ఫెయిర్‌గా జరిగితే దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయడం లాంటివి చేశారు. ఎందుకంటే వన్స్ మనకేం జరుగుతుందో మన లైఫ్‌లో మనకి ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయో మనం రియలైజ్ అయితేనే కదండీ నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. సో, మీరేంటంటే ఇప్పుడు ఆ ఫేజ్‌కైతే వచ్చారు. చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారండి. సో, ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది మీ మంచికే జరిగింది అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇది కైండ్ ఆఫ్ కార్మిక్ కూడా. అంటే మీ కర్మ వల్ల మీరంత పెయిన్‌ని తీసుకోవడం కానీ, లేకపోతే మీరంత స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ జరిగింది. బట్ వన్స్ మీ కర్మ క్లియర్ చేసుకున్న తర్వాత గుడ్ థింగ్స్ కూడా జరగడం స్టార్ట్ అవుతాయండి. ఆ గుడ్ థింగ్స్ జరిగిన దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీలో రియలైజేషన్ వచ్చింది. మీరు ఇలా ఉండకూడదు. మీరిలా ఉండడం వల్ల మీకెలాంటి బెనిఫిట్ ఉండదు అనే క్లారిటీ వచ్చింది. సో, కొంత ట్రాన్స్‌ఫార్మేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. మీరు అవునన్నా, కాదన్నా సరే ఈ కార్డే క్లియర్‌గా చెప్తుంది. కొన్ని నిజంగానే
మీరు ఎండ్ చేసుకోవడం జరిగింది. అండ్ అదే టైంలోనేంటంటే ఇక్కడ ఒక న్యూ పర్సన్‌గా ఎవాల్వ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కొన్ని ఎండ్‌కి వచ్చాయండి. అవి ఏంటంటే బ్యాడ్ ఎండింగ్స్ అని నేను చెప్పను కానీ ఎండింగ్స్ అంతే. అవేంటంటే మీరు కంట్రోల్ చేయలేని ఎండింగ్స్ అని చెప్పొచ్చు. మీ చేతుల్లో లేని ఎండింగ్స్ అని చెప్పొచ్చు. సో, స్టార్టింగ్‌లోనేంటంటే కొంచెం ఎమోషనల్ అయ్యి, కొంచెం బయాస్డ్‌గా థింక్ చేసేవారు కానీ, ఇప్పుడేంటంటే నేను చెప్పాను కదండీ! మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా థింక్ చేస్తున్నారని. సో, రియాలిటీ ఏంటి? ప్రాక్టికల్‌గా మీరు చేయాల్సిందేంటి? లేకపోతే మీరెక్కడి వరకు థింక్ చేయాలి? లేకపోతే అసలు మీ డ్యూటీ ఎంతవరకు అనేది అలాంటి విషయాలు ఆలోచించడం స్టార్ట్ చేశారండి మీరు. ఇందులో మీ మిస్టేక్ ఏంటి? లేకపోతే మీరు ఎంతవరకు అంటే కరెక్ట్‌గా చేయలేదు. ఇలాంటివి ఎందుకో ఆలోచిస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఇంకా ఇంకా అంటే మీరు ఆలోచనల్లో అయితే ఉన్నారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఇంతకు ముందేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల ఆలోచించకుండా చాలా చేశారండి. ఆలోచించకుండా చాలా మాటలు మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే చాలా ఆలోచించి చేయాలి, చాలా ఆలోచించి మాట్లాడాలి అనే ఒక రియలైజేషన్ మీలో వచ్చిందండి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటే మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మీరు ఇంత డెస్పరేట్‌గా చేసినా వర్కౌట్ అవ్వలేదు అంటే ఇంకా అది ఆ రకంగా వర్కౌట్ అవ్వదు. ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఏదైనా చెయ్యాలి అనే ఒక క్లారిటీ మీకు వచ్చింది. బట్ ఇంకా ఎక్కడో కానీ కాన్ఫిడెన్స్ లేదండి. అంటే మీరింకా లోగానే ఫీల్ అవుతున్నారు. అంటే ఒకట్లేండి ఏ వ్యక్తి అయినా సరే 100% ట్రాన్స్‌ఫార్మ్ అయిపోవడం అనేది వెంటనే జరగదు. బట్ కొంచెం కొంచెంగా మారుతున్నారు కానీ ఇంకా మీ మీద మీకు నమ్మకం లేదండి. ఇంకా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా అనే డౌట్ ఉంది. ఆ ధైర్యం అనేది ఎక్కడో సరిపోవట్లేదు. అలా అని చెప్పి ఎవరి సపోర్టు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే మీకు డ్యామేజ్ జరుగుతదో తెలీదు. లేకపోతే మీకు మంచి జరుగుతదో తెలీదు. సో, అలాంటప్పుడు ఏంటంటే రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ప్రిటెండ్ చేస్తూ ఉండాలని కూడా మీరు అనుకోవట్లేదు. మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారండి. ఎవరు మిమ్మల్ని ఎలా అనుకున్నా పర్వాలేదు కానీ మీరు మీలా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఇంకా ఎక్కడో మీలో ఆ చిన్న ఇన్‌సెక్యూరిటీస్ మాత్రం ఉన్నాయి. అవి కూడా మీరు బయటకు తీసేయాలండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఏ రోజైతే 100% ట్రస్ట్ చేస్తారో, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీ లైఫ్‌లో మీరు ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారో, మీకు రేపనే రోజు రిగ్రెట్ ఉండదండి. ఈవెన్ థింగ్స్ మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వకపోయినా, మీకు ఇంకా ఎక్కడో కానీ అంటే కష్టంగానే అనిపిస్తున్నా సరే, డెఫినిట్‌గా మీరు చేంజ్ అయ్యారు కాబట్టి, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాయి. కానీ మీకు ఆ 100% ట్రస్ట్ మీ మీద ఉండాలి. మీరు వేరే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు హ్యాండిల్ చేయగలరు అనుకోని మీరు ట్రస్ట్ చేయండి. దాని ప్రకారమే మీరు డెసిషన్స్ తీసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. బేబీ స్టెప్స్ అయినా పర్వాలేదండి. ఎందుకంటే ఇది యూనివర్స్ కాల్ అన్నమాట. సో, దీన్ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయాలంతే. ఈవెన్ ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. అదేంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇంక ప్రిటెండ్ చేయొద్దండి. కొన్ని తెలిసినా సరే తెలియనట్టు ఉండొద్దు. అలానే కొన్ని మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకుండా తప్పించుకొని తిరగడానికి కూడా చూడొద్దు. అది మీరు కాదు. మీరు మారుతున్న వ్యక్తి కూడా అది కాదు. సో, ఖచ్చితంగా మీలోని వస్తున్న మార్పుల్ని మీరు ఏంటంటే ఇంకొంచెం క్లియర్‌గా అర్థం చేసుకొని, ఇంకొంచెం అంటే మీ పవర్‌ని మీరు ఫుల్‌గా యూజ్ చేసుకుంటే బావుంటుందండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఏ వ్యక్తిలా మారుతున్నారు? సో, మీలో వస్తున్న మార్పులనేవి ఒక పాజిటివ్ వేలో ఉన్నాయా? లేకపోతే నెగెటివ్ వేలో ఉన్నాయా? లేకపోతే అసలు మీలో వస్తున్న మార్పుల వల్ల సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉంటున్నాయి? ఆర్ ఏ రకంగా ఉండొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. ఇవి కూడా పెట్టేస్తాను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇక్కడ ఒకటండి, పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే మీ లైఫ్‌లో ఫేస్ చేశారో, అక్కడ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోయారండి. సో, దానివల్ల ఏంటంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఏ వ్యక్తి అయినా ఎప్పుడు చేంజ్ అవుతారు, వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు అంటే
వాళ్ళు ఇండివిడ్యువల్‌గా చేంజ్ అవ్వడం జరుగుతుంది అంటే, రియలైజేషన్ అనేది వచ్చినప్పుడు. అంటే వాళ్ళ సిట్యుయేషన్ ఒకటి ఫేస్ చేస్తున్నప్పుడు, అక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు మారడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్ అనేది వాళ్ళకి ఫేవర్‌గా లేకపోయినా సరే స్టిల్ వాళ్ళు రియలైజ్ అయితే ఆ పాయింట్ అయినా సరే అట్‌లీస్ట్ మారుతారు. సో, మీరేంటంటే ఇనీషియల్‌గా మీ లైఫ్‌లో వస్తున్న చేంజెస్ లేకపోతే మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో అది పెద్ద మీకు కోఆపరేటివ్‌గా అనిపించకపోయేసరికి మీరక్కడ ఏం చేయాలి? మీ ఇంటెన్షన్స్‌ని ఏ రకంగా సెట్ చేసుకోవాలి అనేది మీరు అర్థం చేసుకోలేకపోయారండి. మేబీ దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. అది మీరేంటంటే అనుకోనుండొచ్చు. ఈరోజు కాకపోతే రేపైనా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇది మనం అనుకున్నట్టు కాకుండా వేరేగా మారుతుంది. ఇలా మీరు అనుకోని ఉండొచ్చు. బట్ స్లోగా ఏంటంటే మీ ఇంటెన్షన్స్‌ని మీరు సెట్ చేసుకున్నారండి. అంటే మీకేం కావాలి? లేకపోతే మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఇక్కడ ఒకటండి నేను మళ్ళీ చెప్తున్నాను. సిట్యుయేషన్ అనేసరికి మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండొచ్చండి. అది రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, కెరియర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, ఇంకేదైనా. సో, ఇలా ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఆర్ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరెప్పుడైతే మీకు కావాల్సిందేంటి అనే క్లారిటీ తెచ్చుకున్నారో, మీరు అనుకున్నట్టు వర్కౌట్ అయినా, కాకపోయినా కొంత అక్కడ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యిందో, మీరేంటంటే ఇంక మారారండి. అక్కడి నుంచే మీలో మార్పులు స్టార్ట్ అయ్యాయి. మీరు ఈ ఇంటెన్షన్ సెట్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. లైక్ ఏంటంటే ఎలా మారాలో మీకు అర్థమైంది కానీ, ఆ మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే అది మీకు కష్టంగా అనిపించిందండి. సో, కొంచెం స్లోగా మళ్ళీ ఒక బెటర్ వెర్షన్‌లోకి చేంజ్ అయ్యారు. బట్ మధ్యలో మళ్ళీ కూడా కొంత వీక్ అవ్వడం, మళ్ళీ కొంత సిట్యుయేషన్స్ కేయోటిక్‌గా మారడం ఇలాంటివి జరిగాయి. సో, ఇప్పుడు మాత్రం మీరేంటంటే కొంచెం పాజిటివ్‌గా చేంజ్ అయ్యారండి. ఇక్కడ మీలో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు చేంజ్ అవుతారండి. కానీ మళ్ళీ నెగెటివ్‌గా కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ పాజిటివ్‌గా చేంజ్ అవ్వచ్చు. ఇలా ఏంటంటే మీరు అసలు ఏ రకంగా చేంజ్ అవుతున్నారు అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. కొన్నిసార్లు కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నారు, కరెక్ట్‌గానే ఉంటున్నారు. కొన్నిసార్లు మళ్ళీ రాంగ్‌గా అనుకుంటున్నారు. మళ్ళీ బ్యాక్‌కి వెళ్తున్నారు. ఇది కామన్‌గా జరుగుతున్నట్టుంది. ఎందుకంటే మీలో డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. సో, ఈ డిఫరెంట్ షేడ్స్ కనిపించడానికి రీజన్ ఏంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకు అదేమనిపిస్తుందంటే చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. ఎంత ముందుకు వెళ్తున్నా సరే, మళ్ళీ మిమ్మల్ని ఏదో ఫోర్స్ వెనక్కి లాగుతున్నట్టుగా వెనక్కొస్తున్నారు. అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, ఇది మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, యూనివర్స్‌ని మీరు 100% ట్రస్ట్ చేస్తే, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా ఉంటే, ఇంక ముందుకే వెళ్ళాలండి. వెనక్కి రావడం అంటూ ఏముండదు. ఈవెన్ మీకేంటంటే ఎవరైనా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నా, లేకపోతే ఏవో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నా, వాటిని మీరు కట్ చేసుకొనైనా సరే ముందుకే వెళ్ళాలండి. సో, ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. మీరెప్పుడైతే ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేస్తారో, రోజు కూడా మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే వాళ్ళకి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారో, అండ్ మీరు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళని గుర్తు చేసుకొని, ఏదైతే అదయింది అని ధైర్యంగా ముందుకు వెళ్తారో, అప్పుడే మీరేంటంటే బెటర్ అవుతారండి. మీలో ఉన్న బెస్ట్ వెర్షన్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. మీ లైఫ్‌ని ఇంకా మీరు చాలా బెటర్ చేసుకోవచ్చు. మీలో వచ్చిన ట్రాన్స్‌ఫార్మేషన్స్ మాత్రమే మీ లైఫ్‌నేంటంటే ఒక బెటర్ సైడ్ పెట్టడం జరుగుతుందండి. సో, అది జరగాలి అంటే ఖచ్చితంగా మీరేంటంటే డివైన్‌కి కనెక్ట్ అవ్వాలి. మీకు అంటే ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా! సో, ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రేయర్స్ అయితే మీరు ఆఫర్ చేస్తూనే ఉండాలండి. ఈవెన్ యూనివర్స్ మీద మీకు ట్రస్ట్ ఉంటే యూనివర్స్‌ని కూడా ట్రస్ట్ చేస్తూ ప్రతీదీ కూడా యూనివర్సే మిమ్మల్ని నడిపిస్తుంది. యూనివర్స్ సపోర్ట్ లేకపోతే మీరు లేరు. యూనివర్స్‌లో మనం అందరం కూడా ఒక పార్ట్ అని బిలీవ్ చేసి మీరేంటంటే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. సిట్యుయేషన్స్ మీ ఫేవర్‌లో ఉన్నా లేకపోయినా ఎవరైనా మిమ్మల్ని వెనక్కి పుష్ చేయాలని చూస్తున్నా సరే యూనివర్స్ గైడెన్స్ వల్లే మీరు ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ టైంకి అది మీకు కష్టంగా అనిపిస్తున్నా సరే మీరు ముందుకు వెళ్ళాలంతే. ఎక్కడా కూడా వెనకడుగైతే వెయ్యొద్దండి. ఎందుకంటే ఇక్కడ మీలో చాలామంది డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఆ మార్పయితే రావాలి. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి అలా అని చెప్పి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వ్యక్తులతో మాట్లాడడం ఇవన్నీ తప్పు కాదండి. కానీ వాళ్ళు మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వేరే వ్యక్తులేంటంటే ఎఫెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ తొందరగా బెటర్ అవ్వాల్సినవి లేట్ అయిపోతుంటాయి. సో, వ్యక్తులకి అంత ఛాన్స్ మీరివ్వకూడదండి. సో, ఇంకొకటి కూడా అండి మీరేంటంటే మీ ట్రాన్స్‌ఫార్మేషన్ జర్నీలో
మీరు కొంతమంది వ్యక్తులతో మాట్లాడొచ్చండి. కొంతమంది వ్యక్తుల కోసం తెలుసుకోవచ్చు. ఎందుకంటే, వాళ్ళలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగెటివ్ థింగ్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకుంటే, ఆ పాజిటివ్ థింగ్స్ ఏంటి అనేది మీరు గ్రాబ్ చేసుకొని, నెగెటివ్ థింగ్స్ రిలీజ్ చేసేస్తే సరిపోతుందండి. మెయిన్ ఏంటంటే, ఆ నెగెటివ్ థింగ్స్ అనేవి మీరు చూసినప్పుడు ఏంటంటే, అలా ఉండకూడదు అని తెలుసుకోవాలండి. అంతే. సో, ఇక్కడేంటంటే, మీ వైపు నుంచి మీ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీలో మాత్రం వ్యక్తులతో కలవడం, వ్యక్తులతో మంచిగా మాట్లాడడం, అలా అని చెప్పి వాళ్ళు చెప్పిందే మీరు వినడం అలాంటివి చేయొద్దు. జస్ట్ వాళ్ళేంటి, వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది తెలుసుకున్నప్పుడు కూడా మీ లైఫ్‌లో అవి ఇంప్లిమెంట్ చేయడానికి మీకు యూజ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టుగా రెగ్యులర్‌గా ప్రేయర్స్ కూడా ఆఫర్ చేయండి. వీలైతే టెంపుల్, చర్చ్, మసీద్ మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు వెళ్ళండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇంతవరకు మీ లైఫ్‌లో మీరు ఏదైతే ఫేస్ చేసారో అది మీ కర్మ అండి. అలా అని చెప్పి మీరేంటంటే అన్ని బ్యాడ్ థింగ్సే చేశారని అనుకోవద్దు. మీ వైపు నుంచి మీరు మీ 100% ట్రై చేస్తున్నారు. మీరేంటంటే మారాలి. సిట్యుయేషన్స్ మీకోసం వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. కష్టపడుతున్నారు. కాకపోతే ఇంకా మీ ఆలోచన విధానం అనేది మారట్లేదండి. ఇంకా ఎక్కడో కానీ ఆ ఓల్డ్ బిలీఫ్స్ అనేవి మీలో చాలా స్ట్రాంగ్‌గా రూట్ అయ్యి ఉన్నాయి. సో, అవి అంత ఈజీగా సెపరేట్ అవ్వవు. సెపరేట్ అవుతాయి. ఎప్పుడు మీ పర్సెప్షన్ అనేది మార్చుకున్నప్పుడు. మీరేంటంటే ఇలానే లైఫ్ ఉంటుంది. ఇలానే మనం ఎంత హీల్ అవుతున్నా, ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. మళ్ళీ మనల్ని ఎవరో ఒకళ్ళు డౌన్ చేస్తున్నారు. మళ్ళీ ఏదో ఒక సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. ఇలా మీరు ఆలోచిస్తే ఎప్పటికీ మారలేరండి. మీరు ఎలా ఉండాలంటే ఏది కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయనంతగా మారాలి. ఎవరు కూడా మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయనంత స్ట్రాంగ్‌గా మీరుండాలి. ఎందుకంటే మీ ఓన్ డెసిషన్స్ మీరెప్పుడైతే తీసుకుంటారో, మీకు మీరే ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారో, ఆటోమేటిక్‌గా మీ సజెషన్స్, మీ గైడెన్సే ఒకళ్ళు కావాలనుకుంటారండి. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో రాక్ బాటమ్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రైజ్ అయ్యారు అంటే అది చిన్న విషయం కాదండి. చాలా చాలా పెద్ద విషయం. సో, అలాంటి ఒక ఫేజ్‌కి వచ్చిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకి ఇన్‌స్పిరేషన్ లానే ఉంటారు. అలాంటి వాళ్ళ గైడెన్స్, సపోర్ట్ కావాలని చెప్పి చూడని వాళ్ళు ఉండరండి. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు ఆ ప్లేస్‌లో పెట్టుకోవాలి. మీలో వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏంటంటే మీకు అలా యూజ్ అయ్యేలా చూసుకోవాలి. అంతేకాని మళ్ళీ మీరు ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకొని, మళ్ళీ మీరు ఇంకొకళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, మళ్ళీ మీరేంటంటే వెనక్కి వెళ్ళి అలా ఉండకూడదండి. ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకర్థమవుతుంది. ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. కానీ మళ్ళీ వెనక్కొస్తున్నారు. మీ వల్ల అవ్వదేమో అని చెప్పి అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకంటే మీరు విసిగిపోయారండి. చాలా ప్రయత్నాలు చేశారు. లైఫ్‌లో చాలా వరకు కూడా కష్టపడ్డారు. అన్నీ జరిగాయి. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అంత ఈజీగా అవుతుందని నాకు అనిపించట్లేదు. బట్ డెఫినెట్‌గా వన్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీలో వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేని స్థాయికి వెళ్తారండి. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది. ఎందుకంటే ఇక్కడ మీకు యూనివర్స్ సపోర్టే కాదు, గాడ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి, అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి, మీరేంటంటే అలా ఉంటారండి. అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో, కొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి చేంజ్ అవ్వడం కోసం అని చెప్పి. దేనికి కూడా డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాకౌట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంకా మీరు స్ట్రాంగ్‌గా చేసినప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేరు అంతే. అలా అని చెప్పి మీరేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాల్సిన అవసరం లేదు కానీ, మీ ఆలోచన విధానం ఇప్పుడు ఏదైతే ఉందో దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే పాజిటివ్‌గానే ఉంటున్నారు కానీ, మళ్ళీ ఎందుకో నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు. అలా కొంచెం అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్స్ నాకెక్కువ కనిపిస్తున్నాయండి. ఇది కైండ్ ఆఫ్ కార్మికే. కాకపోతే ఒకటి మనం ఏదైతే బిలీవ్ చేస్తామో దాని కోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాలండి అంతే. మధ్యలో ఏం వచ్చినా సరే అది అనవసరం. మనం కోరుకున్న ఔట్‌కమ్ రావాలి అంటే లాస్ట్ వరకు అలా ఉండాలంతే. సో, మీరు కూడా ఈ రోజు నుంచి ఈ రకంగా ప్రయత్నం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీకు అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.